ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని మరొక దినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా శ్రద్ధగా విందాం. ఈ యొక్క ఉదయం కూడా మీరెంతో శ్రద్ధతో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని దేవుడి యొక్క శుభ సందేశాన్ని మనందరి కొరకు అనుగ్రహిస్తున్నాడు. ఆసక్తి కలిగిన వారందరికి కూడా ఈ యొక్క దినమున ఆహ్వానం. ఈ యొక్క దినము కూడా మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీ అందరి కొరకు ఆయన విలువైన వాక్యాన్ని వినిపింపు చేయాలని కోరుకుంటున్నాడు. మీ ఆత్మీయ జీవితంలోను ఆత్మీయ కట్టడలతో అనేకమైన వండర్ఫుల్ ఫౌండేషన్స్ తో మీరు కట్టుకొని గొప్పగా దీవింపబడాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆరంభిద్దామా? శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగా ప్రయాణం చేస్తున్నాం, ఏ విధముగా మనము ముందుకు నడుస్తూ ఉన్నాము అని. అయితే ఈ యొక్క దినమున దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, మీ శరీరములు ఎలా ఉన్నాయి అని ఆయన అడుగుతున్నాడు. మరి సమాధానం చెప్పగలరా మీరు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దినమున మీ ఆత్మ ఎలా ఉంది అని కూడా ఆయన అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉందో మీ ఆత్మ ఒకసారి పరిశీలించుకోండి. దేవుడు ఈ దినమున ఆయన విలువైన ఆత్మను గూర్చి, అలాగే మనకు బహుమానముగా దేవుడు అనుగ్రహించిన శరీరాన్ని గూర్చి కూడా ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము శరీరం యొక్క విషయంలో కావచ్చు, మన ఆత్మ విషయంలో కావచ్చు, ఎలా ఉన్నామో మనము మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన జీవితంలో మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం, కృతజ్ఞత చెల్లిద్దాం, అత్యున్నతమైన మహిమ చెల్లిద్దాం. ఎంతమంది అయితే అలా చేయట్లేదో ఈ దినం నుండే అది ప్రారంభించండి. స్తుతించటం మంచిది, అది గొప్పది, మన జీవితాలను కడుతుంది. అనేకమైన కార్యాలను, గడ్డు పరిస్థితులను సైతం అది మార్చివేసి అన్నిటినీ కూడా లైన్ లో పెడుతుంది. మీకు విజయము కరెక్ట్ గా టైంలో మీకు దొరికేలాగున స్తుతి ద్వారా దేవుడు చేయగలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున దేవుడు మనందరితో ఒక వండర్ఫుల్ వర్డ్ ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ద్వారా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునందురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందుకే దేవుడు మొదట్లోనే ఒక ప్రశ్నతో ఈ వాక్యాన్ని ప్రారంభింపచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ శరీరం ఎలా ఉంది, ఏ చోట ఉంది, ఎలాంటి కంట్రోల్లో ఉంది, అలాగే మన ఆత్మ ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది, ఆత్మ చెప్పినట్లుగా చూపిస్తున్నట్లుగా మనం చేస్తున్నామా లేదా? ఒక్కసారి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప వాక్యాన్ని వ్రాయించాడు. ఇలాంటి అనేకమైన వాక్కుల ద్వారా ఆయన బైబిల్లో వ్రాయించి మనందరితో మాట్లాడుతూ ఉన్న దేవత దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. రక్షించి యేసయ్యను మనకు అనుగ్రహించి మన జీవితంలోనికి ఆయన పంపించి మనల్ని ఈ భూమి మీద సురక్షితంగా చేయడం మాత్రమే కాదు, ప్రతిదినం జీవమే, ప్రతిదినం కూడా పలకరిస్తున్న దేవుడు, ప్రతిదినం వాక్యాన్ని ఇస్తున్న దేవుడు, ప్రతిదినం కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవత దేవుడే మన దేవుడు. ఈ రోజు నీకు ఆయన ఇస్తున్న ఈ వాక్యము శరీరానుసారముగా నీవు ఉన్నావా, ఆత్మానుసారముగా నీవు ఉన్నావా? ప్రియమైన నా బిడ్డ అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరాన్ని అనుసరించి నడుచుకునే వారు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు. మరి శరీరానుసారమైన మనసు అనే జీవితాన్ని జీవించు వారికి శ్రమ, కష్టము, ఇబ్బంది. రక్షింపబడినా కూడా శరీరానుసారమైన మనసు ఎవరైతే కలిగి ఉంటారో, అనగా శరీరము ఏది కావాలో అది ఆశించినట్లల్లా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో, శరీరం కోరుకున్నట్లల్లా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో, శరీర కార్యాలు వారి జీవితంలో అవి ప్రవేశిస్తూ ఉండగా, లేదు వారు ప్రవేశింప చేసుకుని వాటిని బట్టి జీవించే వారు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. శరీరానుసారముగా మనము జీవించుట అన్నది మంచిది కాదు, అది మన జీవితానికి ఇవ్వబడింది కాదు. దేవుడు శరీరానుసారులుగా జీవించుటకు మనల్ని పేరు పెట్టి పిలవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు అనగా శరీరాన్ని అంటి పెట్టుకొని ఏ మనసు అయితే నీలో తయారై శరీరానుసారమైన కోరికలను నీలో ఉత్పన్నం చేసి అలాంటి మనస్సు
స్థితిలోగా తయారై నీలో ఆ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, శరీరానుసారమైన ఆలోచనలతో నింపబడి నీ మనసు నిన్ను గనక ప్రేరేపించి అలాంటి కార్యాలను చేయమని నిన్ను గనక బలవంతం చేస్తూ ఉంటే నీకు శ్రమ, ఇది నీకు మంచిది కాదు ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. ఎందుకంటే దీని యొక్క ఫలితము అత్యంత భయంకరంగా ఉంటుంది. మనం దీన్ని ఆలోచించాలి. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని చక్కగా వ్రాయించాడు. ఆయన అంటున్నాడు, శరీరానుసారమైన మనసు, శరీరం అనుసరించి గనుక నీ మనసు నడుచుకుంటే, శరీరానుసారమైన మనసు కలిగి నీవు ముందుకే వెళ్ళాలని గనుక నిశ్చయించుకుంటే దాని ఫలితము మరణమే అని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, శరీరానుసారమైన మనసు మరణము, ఇది మనకు మంచిది కాదు. ఈ మరణం ఏంటి అంటే, మనం మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం పరలోకానికి వెళ్లే ఈ మరణం గురించి అంటూ ఉన్నాడా? కాదు ప్రియులరా. మన జీవితంలో జరిగే డిలేస్ కావచ్చు, మన జీవితంలో జరిగే బ్లాకేడ్స్ కావచ్చు, మన జీవితంలో ఆగిపోయే అనేకమైన కార్యాలు కావచ్చు, మన జీవితానికి అడ్డులుగా ఆటంకులుగా అవ్వడం కావచ్చు, లేదు అంటే స్లోగా మనము విజయాన్ని పొందుకోవాల్సిన వారమై ఉండగా కానీ మనము స్లోగా మన జీవితంలో అనేకమైన చెడును చూడడం జరుగుతుంది. అంటే మనము కాలక్రమేణా మనము క్షీణించి ఒక మరణకరమైన పరిస్థితి, ఆత్మ సంబంధమైన మరణానికి మనము వెళ్లే యొక్క పరిస్థితిలో వెళ్లే ప్రమాదం ఉంది. ఇది మనకు మంచిది కాదు. అందుకే శరీరానుసారమైన మనస్సు మనకొద్దు, అది మరణము. ఎందుకంటే అది మరణానికి దారితీస్తుంది. నీలో జీవమే లేకుండా, నీవు జీవించకుండా అది నిన్ను చివరికి తీసుకెళ్తుంది. నీవు పడిపోయేలాగా చేసి నీవు నీ జీవితంలో జీవానికి బదులుగా మరణాన్ని అనుభవించేలాగా చేస్తుంది. ఇది మనము ఆలోచించి ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వారి జీవితాన్ని కట్టుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఈ యొక్క దినమే, ఈ యొక్క సమయమే మంచి తరుణముగా దేవుడు మన అందరికి బయలుపరుస్తున్నాడు. మరి ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీ జీవితాల్ని కట్టుకోవాలని దేవత దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది మాత్రమే కాకుండా దేవుడు ఇంకొక శుభవచనాన్ని మనందరి కొరకు ఆయన విడుదల చేశాడు. మరి ఆ వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడు? ఆత్మానుసారమైన మనసు గనక నీవు తయారు చేసుకోగలిగితే, అనగా నీ ఆత్మను అనుసరించి నీలో ఉన్న మనసు నడుస్తూ ఆత్మానుసారమైన మనస్సు నీలో కలిగి ఆత్మానుసారమైన మనస్సు అన్న లైఫ్ స్టైల్ ని నీవు గనక మలుచుకోగలిగితే, డిజైన్ చేసుకోగలిగితే దాని యొక్క రిజల్ట్ సమాధానమే, జీవమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి నీకు లైఫ్ కావాలా, డెత్ కావాలా? ఆలోచించుకో ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె. నీకు పీస్ కావాలా, లేదంటే నీకు నీ జీవితంలో అశాంతి, అసమాధానం కావాలా? ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితాన్ని పీస్ఫుల్ గా ఉండేలాగా దేవుడు డిజైన్ చేశాడు. నీ లైఫ్ అంతా కూడా ఆయన ఫుల్ లైఫ్ తో నింపబడేలాగా దేవుడు డిజైన్ చేశాడు. మరి నీవు ఆయన వాక్కును లెక్కపట్టి లక్ష్య పెట్టి, ఆయన అంటున్నట్లు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ వాక్యానికి నీవు చెవి యొగ్గి, శరీరానుసారమైన మనసు నాకొద్దు, ఆత్మానుసారమైన మనసే నాకు కావాలి. ఎందుకంటే అది జీవమును నాకు తీసుకుని వచ్చి పెడుతుంది, అది సమాధానాన్ని నాకు అనుగ్రహిస్తుంది. ఇలాంటి మనసే కదా నాకు కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా రాస్తున్నాడు కదా, దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క మార్గాలు మనం తెలుసుకుంటూ దేవుని చిత్తాన్ని తెలుసుకునే బిడ్డలుగా దేవుని చిత్తాన్ని మనం గట్టిగా పట్టుకొని మన మనస్సు మారి రూపాంతరం చెందాలి ఆయన అంటూ ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కనుక నేను తప్పక శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ ని నేను నా జీవితంలో క్యాన్సిల్ చేస్తూ వాటిని నేను ఏ మాత్రము కూడా అల్లవ్ చేయక ఆత్మానుసారమైన మనస్సునే నా జీవితంలో నేను కట్టుకుంటా. ఆత్మానుసారమైన మనసే నాలో ఏర్పడేలాగా నా ప్రయత్నాన్ని, నా విశ్వాస యాత్రను నేను కొనసాగిస్తాను. తద్వారా సమాధానాన్ని, తద్వారా దేవుని యొక్క జీవాన్ని నా జీవితం అంతా నేను అనుభవిస్తాను. దేవుడు ఈ దినమున నాతో మాట్లాడాడు అని మీరందరూ గనుక నమ్మగలిగితే ఈ దినమున సమాధానాన్ని ఇచ్చి ఆయన సమాధానంతో దేవుడు నింపబోతున్నాడు. ఆయన జీవంతోనే దేవత దేవుడు మనలందరినీ నింపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. శరీరానుసారమైన క్రియలు వద్దు, శరీరానుసారమైన మనసు అది మంచిది కాదు, అది క్రైస్తవునికి విశ్వాసకి ఇవ్వబడింది కాదు, అది మరణానికే దారితీస్తుంది, నీ యొక్క విశ్వాస నీరసానికే దారితీస్తుంది. విశ్వాస జీవితంలో నువ్వు క్షీణించిపోతావు, నీవు ఇక ఏమాత్రము కూడా దేవుని బిడ్డవు అని గుర్తుపట్టలేనంతగా నీవు అయిపోతావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగున ఆత్మానుసారమైన మనస్సు నీకు అనుగ్రహింపబడింది. అది దేవుడు నీ కొరకు ఈ వాక్యం ద్వారా
ఇలాంటి అనేకమైన వాక్యముల ద్వారా సిద్ధపరచాడు. కాబట్టి ఈ దినమున నుండి నీవు ఆత్మానుసారమైన మనసు నీలో కలిగి ఉండుటకు, అది ఏర్పడుటకు నీవు నిరీక్షించి నీ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు నాయన ఇదిగో తండ్రి ఆత్మను అనుగ్రహించారు, నాయన మనస్సును అనుగ్రహించారు, అలాగుననే శరీరాన్ని కూడా అనుగ్రహించారు. కానీ శరీరాన్ని అనుసరించి నడుచుకునే యొక్క మార్గాన్ని మాకు అనుగ్రహించలేదు నాయన. ఇదిగో శరీరంతో మనసు ఏకీభవించి శరీర క్రియలు ప్రేరేపిస్తూ ఉండగా అవి చేటుకు నాయన మేము ఏర్పరచబడలేదు. కానీ ఆత్మ ఉన్నది, ఆత్మను అంగీకరించి ఆత్మను గనుక మనస్సు ఇదిగో తండ్రి వెంబడించగలిగితే, ఆత్మానుసారముగా మనస్సు నాయన దాని క్రియలు చేయగలిగితే అది సమాధానమే, అది జీవమే, అది సమృద్ధి అయిన జీవమే, అది పరిపూర్ణమైన సమాధానమే అని నాయన మీ బిడ్డలందరితో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు కుమార్తె అయిన ఎవరు కూడా నాయన మీరు అనుగ్రహించిన ఏ శ్రేష్టమైన వరమును కూడా మిస్ కాకూడదు దేవా. ప్రతి ఒక్కరూ దీనిని అనుభవించదురుగా కానీ నాయన వేడుకుంటూ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.